మనిషికి ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది. ఆ జ్ఞాపక శక్తి తనను తాను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటుంది. అందుకనే మనం గంగా నదికి వెళ్ళామనుకోండి, ఈ గంగా జలాలు కంటన్నర్లో వాటిని శుద్ధి చేసుకుంటాయి. అదే యమునలో కలుషితం వచ్చిందనుకోండి 12 గంటలకు శుద్ధి చేసుకుంటుంది. మామూలుగా వేరే నీళ్ళు అయితే 16-18 గంటలు, ఒక రోజు పట్టే నీళ్లు ఉంటాయి. అలా ఒక్కొక్క నదికి తనని తాను శుద్ధి చేసుకోవడానికి ఒక సమయం అంటే, శుద్ధి చేసుకోవడానికి దాని లోపల ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి కదా, ఒక మెమరీ, ఒక జ్ఞాపక శక్తి, ఒక సిస్టమ్, పనిచేసేటటువంటి సిస్టమ్ ఆ నీటి బిందువు లోపల ఉండాలి కదా. అలా మన శరీరం లోపల ఉండేటటువంటి అన్ని నదులు మన శరీరంలో ఉన్నాయి, బయట ఎక్కడో కాదు. గంగ మన శరీరంలో ఉంది, యమున ఉంది. మీరు ఏ నదులు తీసుకున్నా, ఏ జలాలు తీసుకున్నా అవన్నీ మన లోపల ఉన్నాయి. అందుకనే ఈ అస్థుల్ని కూడా చివరిలో తొందరగా అస్థులు కాలవు అగ్నివంతుడికి కూడా. ఆ తర్వాత కూడా అస్థుల్ని మళ్ళీ ఏం చేయాలి అంటే జలం లోపలికి తీసుకొని వెళ్ళే వేయాలండి ఈ భస్మాన్ని, దీన్ని కూడా. అంటే జలమే ఆఖరికి భస్మమైనటువంటి రవని కూడా మళ్ళీ శుద్ధి చేసి ఆ పునరావృత్తి రహితమైనటువంటి జీవన్ముక్తినిచ్చేటటువంటి శక్తి జలానికి ఉంటుంది. ఈ నీళ్లు బృహస్పతి సూర్యుడి చుట్టూ సంవత్సరం చొప్పున 12 ఏళ్ల పాటు ఉంటారు. మనకి నీళ్లు ఏం చేస్తాయి అంటే, ఈయన 12 ఏళ్ళు ఇలా తిరుగుతూ వెళ్ళినప్పుడల్లా సంవత్సరానికి ఒక రకమైనటువంటి జలాన్ని స్వామివారు చాలా శక్తివంతం చేస్తారు. బృహస్పతి సూర్యుడి దగ్గరికి ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి మేషరాశిలోకి వెళ్ళంగానే గంగా నది తనను తాను శుద్ధి చేస్తుంది. మేషం నుంచి వృషభ రాశిలోకి, 2వ కాన్స్టిలేషన్ లోకి ఆయన కనుక ఎప్పుడు రావడం జరుగుతుందో అప్పుడు మనందరికీ నర్మదా నది పుష్కరాలు పోయిన సంవత్సరం చేస్తుంది. అలాగే మిథునంలోకి వస్తే సరస్వతి అమ్మవారి యొక్క నదీ జలాలు ఏవైతే ఉంటాయో అవి ఆ శక్తిని, దాని యొక్క గ్రావిటేషనల్ ఇంపాక్ట్ కి అడ్జస్ట్ అయ్యేటటువంటి నీళ్లు, బాగా వేగంగా గ్రహించుకునే నీళ్ళు బృహస్పతి చెరించేటప్పుడు సరస్వతి నది జలాలు. అందుకని ఒక మనిషి తాను జీవించి ఉండగా అవకాశం